హలో గైస్, మరి పెద్ది తాలూకా ఆల్మోస్ట్ అన్ని అప్డేట్లు కూడా క్లోజ్ అయిపోయినాయి. మూవీ టీం కూడా సైలెంట్ అయిపోయింది. మూవీ టీం నుంచి ఎలాంటి అప్డేట్స్ కూడా రావట్లేదు మనకి. ఇంకా నేను కూడా ఏమైనా ఓటీటీ రిలీజ్లో లేకపోతే ఇంకేమైనా వస్తే వీలైనంత వరకు పోస్ట్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే అన్నీ అయిపోయినట్టే. ఎందుకంటే కంప్లీట్ అయిపోయింది లాంగ్ రన్ ప్రతి థియేటర్లో బాగా నడిచింది, అంతా అయ్యింది. సో ఫ్యాంటాస్టిక్. నేను కూడా సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వీలైన అప్డేట్స్ ఇచ్చాను. నాకు తెలిసి ఒక 150-200 వీడియోలు చేసి ఉంటానేమో. నాకు ఎప్పుడు బోర్ కొట్టలేదు, బట్ అదొక హ్యాబిట్ అయిపోయింది. ఇంకా రాను అది తగ్గుతూ వస్తుంది అనమాట. ఇంకా అప్డేట్స్ వస్తాయో రావో అది కూడా తెలియదు మనకి. మరి ఒక గుడ్ న్యూస్తో అయితే వచ్చాను గైస్. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, RC-17 మన సుకుమార్ గారు అయిపోయిన తర్వాత RC-18 బుచ్చిబాబుతో అయితే సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. పెద్ద పెద్ద పేజెస్ నుంచి కూడా న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ చరణ్ గారు బుచ్చిబాబుని ఒక కొత్త ప్రొడ్యూసర్కి పరిచయం చేయించి బుచ్చిబాబు గారిని ఇంత అడ్వాన్స్ ఇచ్చి ఇదంతా లాక్ చేయించి ఉంచండి అని చెప్పి ఆల్రెడీ ఒక కొత్త ఆఫీస్ కూడా ఓపెన్ చేయించాడంట బుచ్చిబాబుతో. నువ్వు ఇక్కడ నుంచి ఇంకేదైనా ఫర్దర్గా ఇంకేదైనా సినిమా చేసిన తర్వాత ఫినిష్ అయిపోయిన తర్వాత నా కోసం ఒక స్టోరీ రెడీగా పెట్టుకో అంటే ఆల్రెడీ వీరిద్దరు డిస్కస్ చేసుకున్నారు. RC-16 అదే మన పెద్ద షూటింగ్ టైంలోనే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఇంకొక సినిమా చేద్దాం అని చెప్పి. బట్ స్టోరీ ఏంటంటే లాక్ అవ్వలేదు. సో బుచ్చిబాబు గారు ఇంకేమైనా సినిమా చేస్తే ఇంకేదైనా అదర్ సినిమా అది అయిపోయిన వెంటనే చరణ్ గారితో సినిమా అయితే కంపల్సరీగా ఉంటుంది అని చెప్పి చాలా గట్టిగా వినిపిస్తుంది. కానీ ఈ న్యూస్ అనేది గుడ్ అండ్ బ్యాడ్ రెండు వైపులా ఉంది. గుడ్ ఏంటి అంటే, ఇప్పుడు మన టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడైనా చూసుకోండి, ఒక హీరో ఒక డైరెక్టర్ ఫస్ట్ టైం చేసినప్పుడు పర్వాలేదు, సెకండ్ టైం చేసినప్పుడు మాత్రం విధ్వంసం చేస్తారనమాట. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ది అంటే సుందరానికి అనే సినిమా మన నాని గారు అలాగే వివేక్ ఆత్రేయ, సో వాళ్ళిద్దరూ కూడా కలిసి చేశారు. బట్ డిజాస్టర్ అయింది సినిమా. వాళ్ళిద్దరు కాంబినేషన్లోనే మళ్ళీ ఇంకో సినిమా వచ్చింది, సరిపద శనివారం, 100 కోట్లు తిప్పికొడితే కొట్టింది. సేమ్ నాని గారు శ్రీకాంత్ తోడేలా ఫస్ట్ దసరా సినిమా తీశారు, 100 కోట్లు కొట్టారు, బాగానే ఉంది. సెకండ్ సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు, ఆ హైప్ ఎక్కడో ఉంది ఆ సినిమాకి, ప్యారడైజ్. సో అట్లాగా ఇంకొక విషయం కూడా చెప్తాను, కొరటాల శివ గారిది. సో ఫస్ట్ జనతా గ్యారేజ్ చేశారు ఎన్టీఆర్ గారితో, అది డీసెంట్ హిట్. బట్ తర్వాత దేవరా ఏంటంటే కొంచెం బాగుంది, తారక్ అన్న కెరీర్లోనే హయ్యెస్ట్ క్రాసింగ్ ఫిల్మ్ అది. సో అట్లాగే ఎవరైనా ఒక హీరో ఒక డైరెక్టర్ 2 సార్లు కొలాబరేట్ అయ్యారు అంటే అది ఇంక విధ్వంసమే. సో ఆ మాదిరిగా మీ హోకి వదిలేస్తున్నాను. RC-17 కూడా రెండోసారి సుకుమార్ గారితో, RC-18 కూడా బుచ్చిబాబు గారితో రెండోసారి. సో అంతెందుకు గైస్, మన చరణ్ కెరీర్లోనే చూసుకోండి, రాజమౌళితో ఫస్ట్ మగధర చేశాడు, అది అప్పట్లోనే ఒక విధ్వంసం చేసింది. రెండోసారి కొలాబరేట్ అయినప్పుడు ఇంకా ప్రపంచం మొత్తం ఊగిపోయింది అనమాట RRRకి. సో ఇప్పుడు మళ్ళీ సుకుమార్ గారితో సేమ్ రిపీట్ అవుతుంది, బుచ్చిబాబుతో సేమ్ రిపీట్ అవుతుంది. ఇంకొక న్యూస్ కూడా అక్కడక్కడ వినిపిస్తుంది, రాజమౌళి గారితో ఇంకొక సినిమా ఉంది అని చెప్పి. సో చూద్దాం, అది పక్కన పెట్టండి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే బుచ్చిబాబుతో ఇంకొక సినిమా అయితే రెడీ అయిపోయింది. మ్యాక్సిమమ్ ఆఫ్ 2028లో కానీ 2029లో కానీ మన దగ్గర వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఈలోగా RC-17 కంప్లీట్ అవ్వాలి. సో అది కొంచెం టైం తీసుకున్న ప్రాజెక్టు. సో ఇప్పుడు సుకుమార్ గారు ఏంటంటే అమెరికా వెళ్ళి అదంతా కూడా స్టోరీ లాక్ చేయించుకొని అన్నీ చేసుకుని వస్తారు. సో అటు నుంచి రాగానే ఇంకా నరేషన్ అంత ఇస్తారంట. సో చూద్దాం గైస్, అంతే అయిపోయింది. పెద్ద నుంచి ఇంకా మేబీ ఇదే లాస్ట్ వీడియో అనుకుంటున్నాను. ఇంకేమైనా OTT రిలీజ్లో ఏమైనా వస్తే చేస్తాను గైస్, బట్ చేయనని చెప్పట్లేదు. బట్ అయిపోయింది. ఇంకా అప్డేట్ లేకపోయినప్పుడు ఇంకా సాగదీసి అలాగా చేయడానికైనా ఇప్పుడు మీకు కొన్నిసార్లు బోర్ కొడతా ఉంటుంది, అంతే కదా. సో చూద్దాం, ఏదైనా ఒక క్రేజీ అప్డేట్ వస్తే ఖచ్చితంగా చేస్తాను గైస్. RC-17 నాట్ ఓన్లీ RC-17 పెద్ద గురించి కానీ RC-18 గురించి కానీ చరణ్ గారిది ఏదైనా పర్సనల్ అప్డేట్స్ కానీ ఏమైనా సరే వీలైనంత వరకు ట్రై చేస్తాను నేను చేయడానికి. సో ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకేమైనా చిన్న సినిమాలు వచ్చినా వాటికి రివ్యూలు కానీ ఏమైనా ట్రై చేస్తూ ఉంటా. సో వాటికి కూడా వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్.